ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ లెహంగాస్. నేను మీషో నుండి తెప్పించినవి. లెహంగాస్ అనడం కంటే వీటిని లంగాలు అనడమే బెస్ట్. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కుట్టించుకునే వాళ్ళం చూడండి, కుచ్చులు పెట్టించి లంగా ఓణీలు. ఓకేనా? సో అవి ఆన్లైన్ దొరుకుతున్నాయి. హ్యాపీగా మీరు చూడండి, మెటీరియల్ తీసుకొని కుట్టించడం ఎంత కాస్ట్లీ పడుతుంది. సో మీరు ఇది కూడా తీసుకుని ఆల్టర్ చేయించాల్సిందే. ఒకవేళ మీరు చిన్నపిల్లల కోసం తీసుకుంటే మాత్రం తప్పక ఆల్టర్ చేయించాల్సి వస్తుంది. అండ్ ఫ్రీ సైజ్ ఉంటాయండి. సో పదండి చెక్అవుట్ చేస్తాం అన్నీ ఎలా ఉన్నాయో. సో నా ఫస్ట్ లంగా వచ్చేసి ఇదండి, బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది మోస్ట్లీ ఈ లంగాలు దాండియా ఆ టైప్కి కూడా చాలా బాగా ఉంటాయి. అండ్ మీరు కావాలంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మీకు బేస్ ఒకటి దొరికిపోయింది. ఓకే, నీట్లీ అంటే బట్ట ఎంత కావాలో దాని సెట్ అంతా దొరికిపోయింది. కాబట్టి కొంచెం ఆల్టరేషన్ కోసం మీరు ఆలోచించకండి. ఒకవేళ పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు. అండ్ చిన్న పిల్లలకి చేయించాలంటే కొంచెం ఆల్టరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే యూజువలీ నేను ఫంక్షన్స్లో చూస్తున్నాను కొంతమంది పిల్లల్ని ఇవే లంగాలు వేసుకుంటున్నారు, కానీ అదేంటో ఇట్లా అతుక్కుపోయినట్టు ఇంత ఫ్లేరీగా లేవండి. మరి మనకు వచ్చేవి మాత్రం చాలా పెద్ద బట్టతో వస్తుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా చిన్న పిల్లలకి నడుము సన్నగా ఉందనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుండి కట్ చేసేసి ఇక్కడ నుండి కుట్టేస్తున్నారు. సో ఈ బట్ట అంతా వేస్ట్. అందుకే వాళ్ళకి గేర అనేది లేకుండా అస్సలు అందంగా లేవండి. సో సింపుల్గా వాళ్ళు ఏమంటారంటే, ఆన్లైన్లో కొన్నవి ఇలాగే ఉంటాయి, కానీ అది కాదు. ఓకే, సో మీరు ఆ పని మాత్రం తప్పకుండా కొంచెం ఇది చేసి మంచి టైలర్ తోటి చేయించుకోండి. ఒకవేళ చిన్న పిల్లలకి చేయిస్తున్నారంటే ఆల్టర్. ఓకే, ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఫ్రీ సైజే కాబట్టి పర్లేదు. చలో పదండి చూసేస్తాం. సో దీని డిజైన్ చూసేస్తున్నారా? హాఫ్ అండ్ హాఫ్ అండి. అంటే సగానికి సగం. మీకు లంగా ఎంత ఉందో చూడండి, హాఫ్ బార్డర్ ఉంది, హాఫ్ లంగా ఉంది. ఓకే, అంత పెద్ద బార్డర్ ఉంది దీన్ని. ఓకే, సో దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి, మంచి వైబ్రెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్ కూడా చూడండి, ఒక ఎలిఫెంట్ ప్యాటర్న్ తీసుకున్నారు. అంటే గుజరాతీ వాళ్ళు చాలా ఎక్కువ ఇలాంటి ప్రింట్స్ ఇష్టపడతారు. సో చూడండి, కింద వచ్చేసి ఇది జరీ వీవింగ్ కాదండి, లెట్ మీ టెల్ యూ. ఇది జరీ వీవింగ్ కాదు, దిస్ ఇస్ ఫాయిల్ ప్రింట్. ఓకే, షైన్ అవుతుంది, మీరు వీవింగ్ అనుకోకండి. దట్ ఈస్ ఫాయిల్ ప్రింట్ అండ్ డబల్ బార్డర్ లాగా వచ్చేసింది. అండ్ దీని కింద చూడండి ఒక ఫాల్, మన శారీ ఫాల్స్ ఎంత ఉంటే అంతా క్యాన్ ఇచ్చేశారు. అంతకుముందు అండర్ స్కర్ట్కి క్యాన్ ఉండేది, కానీ దీన్ని డైరెక్ట్గా ఇచ్చేసి ఎంత నీట్ ఫినిషింగ్గా వాళ్ళు ఫినిష్ చేశారు చూడండి, ఒక బ్లూ క్లాత్ తోటి, విచ్ ఇస్ గివింగ్ ఇట్ అ వెరీ నైస్ షేప్ టు ద లెహంగా యాక్చువల్లీ క్యాన్. ఓకే, మీరు ఇంకా వేరే అండర్ స్కర్ట్ అన్నీ వేసుకోవడానికి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ రెడీమేడ్, ఆల్రెడీ స్టిచ్. లోపల కూడా చూడండి వాళ్ళు ఎంత చక్కగా మీకు లైనింగ్ ఇచ్చేసారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ స్టిచ్డ్. ఓకే, దీంతో వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది సేమ్ ఎట్లయితే బార్డర్ ఉందో అట్లే ఇది కూడా ఉంది. సో మీరు హ్యాండ్స్కి కానీ అక్కడ వేయించేసుకోవచ్చు. అండ్ దీనికి చూడండి, వీళ్ళు నాడా కోసం అది కూడా ఇచ్చేసారు విత్ టాసిల్స్. మీరు నాడా కోసం వేరేది చేసుకోవాలి అని కొనుక్కోవాలని కూడా లేదు, ఆల్రెడీ రెడీమేడ్ వాళ్ళు ఇచ్చేసారు టాసిల్స్ తోటి. మీకు ఇంకా దీన్ని హైలైట్ చేయాలంటే ఇంకా మంచి టాసిల్స్ రెడీమేడ్ దొరుకుతాయి కదా, అవి వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇదండి దీని డీటెయిలింగ్. ఇట్స్ క్వైట్ బిగ్ సైజ్. దిస్ ఇస్ ఫ్రీ సైజ్. యూజువలీ మీషోలో దొరికేవి ఫ్రీ సైజే దొరుకుతాయండి. ఎందుకంటే మీరు కిడ్స్ సెక్షన్కి వెళ్ళిపోయారంటే వాళ్ళది నడుము చిన్నగా ఉన్న, హైట్ తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఇలాంటివే తీసుకొని, పెద్దవి తీసుకొని ఆల్టర్ చేయించుకోవడం బెస్ట్. సో బ్లౌజ్ అయిపోయింది, లంగా అయిపోయింది. అండ్ మన ఓణీ పార్ట్కి వస్తే చూడండి, చక్కగా ఇంత వెడల్పుగా ఉంది, మీరు చక్కగా ఓణీలాగా వేసుకోవచ్చు. ఓకేనా? దీని డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత నీట్గా గోటాపట్టి లేస్ వచ్చేసింది. అండ్ అది కూడా చూడండి వెనకాల ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చారో. మీకు చూస్తున్నారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో వెనకాల రెడ్ కలర్ బార్డర్ తోటి. సో చాలా పెద్ద కూడా ఉందండి. కొంగు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇలాంటి టాసిల్స్ ఇచ్చేసారు. ఓకే, సో అదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ లెహంగా వచ్చేసి చాలా
బ్యూటిఫుల్. ఇది ప్యానెల్డ్ స్కర్ట్ అండి. ఇది మనం మామూలుగా కుచ్చులు పెట్టిన లంగా కాదు, మామూలు ఘాగ్రా స్టైల్ ఇది. ఓకే, సో మీరు అన్నీ ఇలా ఎక్కడెక్కడైతే మీకు లైన్స్ కనిపిస్తున్నాయో అవన్నీ పీసెస్ ప్యానెల్స్ కట్ చేశారు కాబట్టి పైన మీకు చక్కటి ఫిట్టింగ్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఫ్లేర్ బాగుంటుంది. చూడండి, ఇది మన మామూలు లంగాలు కాదు, ఇది దిస్ ఇస్ ఘాగ్రా స్టైల్. ఓకే, అండ్ దీన్ని చూడండి, పైన మన వేస్ట్ దగ్గర కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఇది చేసేసారు ఎంబ్రాయిడరీ. ఇదంతా వంకాయ కలర్కి సిల్వర్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. చిన్న చిన్న సీక్వెన్స్ అన్నీ త్రూ అవుట్ వైట్ సిల్వర్ థ్రెడ్ తోటి మధ్యలో సీక్వెన్స్ పెట్టేసి వీళ్ళు ఎంబ్రాయిడరీ చేశారు. అండ్ పైనుండి కింద వరకు చూడండి ఇట్లా లైన్స్ లాగా ఉంటున్నాయి కాబట్టి ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇట్ విల్ మేక్ యూ లుక్ లిటిల్ టాలర్ లైన్స్, వర్టికల్ లైన్స్. ఓకే, సో ఆ విధంగా కూడా ఇది చాలా బాగుందని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద బార్డర్, బార్డర్ చూడండి ఎంత చక్కగా, అంటే ఒక 10 inch బార్డర్ అయితే ఉంది, 10 inch బార్డర్ అయితే ఉంది. అండ్ అన్ని ఫ్లోరల్ డిజైన్ అది వచ్చేసింది ఇది సీక్వెన్స్ తోటి. ఓకే, దీని లోపల డీటెయిలింగ్ చూసేస్తాం చూడండి. లైనింగ్ కూడా వాళ్ళు ఎంత నీట్గా స్టిచ్ చేసి ఇచ్చారు మీకు. సో ఏమీ ప్రాబ్లం లేదు, పైన కింద వరకు మీ నడుము కొలత ప్రకారం మీరు ఫిట్టింగ్ చేయించుకోవాలి అంతే. చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. సో నైట్ పార్టీస్కి అది చాలా బాగుంటుంది. వీళ్ళు ఇది కూడా చూడండి లోపల లైనింగ్ ఇచ్చేసారు. లైనింగ్ అగైన్ ఇస్ పాలియస్టర్ సమ్ సిల్క్ టైప్. సో మీకు ష్రింక్ అయ్యేది అది ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఈ సెట్లో వచ్చిన బ్లౌజ్ అండ్ అవి చున్నీ చూసేస్తాం పదండి. సో ఒకసారి చూసేసుకోండి, దీని లుక్ అంతా ఇలా ఉంది. నేను అనుకుంటాను కదండి వీళ్ళకి అసలు చూడండి ఎంబ్రాయిడరీ ఇలాంటి వర్క్ మీరు బయట చేయించుకున్నారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నీట్నెస్ ఉంటుందో లేదో తెలీదు. ఇంత నీట్ ఎంబ్రాయిడరీ తోటి ఈ మెటీరియల్ బట్ట లోపలది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ డన్. అండ్ ఇలాంటిది మీరు కొనాలనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్లీనే, కొంచెం కాదండి బాగానే కాస్ట్లీ పడుతుంది. మీకు తెలుసు బుటీక్స్లో అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత ఉంటాయి. నాకు ఈ మెటీరియల్ తోటి ఇంత మంచిగా అన్ని రెడీమేడ్గా ఎట్లా కూడా వీళ్ళకి గిట్టుబాటు అవుతుందో నాకైతే అర్థం కాదండి. కానీ ఇట్స్ గుడ్ ఫర్ అస్. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ కన్స్యూమర్స్, మనలాంటి వాళ్ళకి హ్యాపీగా షాప్ చేయొచ్చు. దీని సెట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ చూడండి, బ్లౌజ్ పీస్ ఈజ్ ఆల్సో అగైన్ ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్. ఓకే, అంత మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. అఫ్కోర్స్ ఇట్స్ మిషన్ ఎంబ్రాయిడరీ కాదన్నాను, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదు, మగ్గం వర్క్ కాదు. ఇది వచ్చేసి బ్యాక్ అండి, బ్యాక్ నెక్. ఓకే, ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్. ఓకే, మన అన్ని సీక్వెన్స్ కాబట్టి చాలా బాగా బ్లింగ్ అవుతున్నాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది చూడండి, చిన్న మంచిగా నెక్ షేప్ కూడా చూడండి ఎంత బాగుందో. సో మీ టైలర్స్కి కూడా ఏమి పని లేదు ఎక్కువ, చక్కగా ఇలా వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్. లేదా ఏదైనా సిల్వర్ కలర్ కూడా మీరు దొరుకుతుంటాయి. సో బ్రోకేడ్ క్లాత్స్ అట్లాంటివి ఏమైనా వేసి చిన్న స్లీవ్స్ కుట్టించుకోండి, లేదంటే స్లీవ్లెస్ కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. ఈ మధ్య అందరు చేస్తున్నారు కదా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఓవరాల్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ దాంతోపాటు చూడండి వాళ్ళు ఎంత నీట్గా లైనింగ్ కూడా ఇచ్చేసారు, మీకు ప్రాబ్లం లేకుండా లైనింగ్ క్లాత్ కూడా వాళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్లో. అండ్ కమింగ్ టు ద చున్నీ పార్ట్, ఇక్కడంతా చూడండి ఇది స్కాలర్ బార్డర్, సమ్ కట్ వర్క్ బార్డర్. ఓకే, ఇది కూడా అంతా చూడండి దీంతో వచ్చేసింది సీక్వెన్స్ తోటి. ఇది కరెక్ట్ రైట్ సైడ్. ఓకే, కెన్ యూ సీ అంత చూడండి. ఇలాంటివి మీరు ఎంబ్రాయిడరీ చేయించాలంటే బయట అసలు ఎంత కాస్ట్లీ అవుతుంది చూడండి. మొత్తం సెట్ ఓవరాల్ 4 sides ఇలాగే ఉన్నాయి, చిన్న మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి. జస్ట్ మీరు ఇలా ఒక దగ్గర టక్ చేసేసి ముందర ఫ్రంట్ వేసేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ మొత్తం అది ఇది ఉంది కాబట్టి చక్కగా ఇక్కడ మీరు టక్ చేసేస్తారు. ఇదేమో ఇలా వేసేసుకొని బ్లౌజ్ కూడా అంతా సిల్వరీ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ ఉంటుందండి. మెటీరియల్ వైజ్, స్టిచ్చింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఇట్స్ పర్ఫెక్ట్. ఓకే, మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చూడండి. ఇది ఆఫ్ వైట్ అండ్ ఫ్లోరల్ ప్రింట్లో ఉంది.
చాలా బాగుందండి. ఎందుకంటే మెటీరియల్ కూడా సమ్ డోలా సిల్క్, రా సిల్క్ టైప్ ఉంది కాబట్టి మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ షైన్ ఇన్ ఇట్. ఓకే, సో మనకి చూడండి ఇది ఫ్రీ సైజ్, ఇంత నడుము వరకు ఎవరన్నా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే కింద మీరు కొంచెం దాన్ని కస్టమైజ్ చేయించుకోవాలి. చూడండి వీళ్ళు నాడా కూడా ఇచ్చేసారు దీంతో పాటు. ఇదిగోండి, చిన్నగా బాగానే ఉంటుంది, కానీ నడుము ఈ పట్టి కుచ్చుల కంటే కూడా ఇట్లా స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది. కొంచెం కస్టమైజ్ చేయించుకోవాలి. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలుకే ప్రాబ్లం లేదు. దీని ఇవి చూడండి, నాడాకి వచ్చిన కుచ్చులు కూడా చక్కగా వీళ్ళు ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసారు, కింద టాసిల్స్ పెట్టి. అసలు టైలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇవన్నీ చేయించుకుంటే అసలు ఎంత కాస్ట్లీ అవుతుందో చెప్పండి. సో అట్ దిస్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ డీల్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా బాగుందండి. దీని ఓవరాల్ డిజైన్ వచ్చేసి కింద పింక్ బార్డర్ వచ్చింది. ఐ థింక్ మినిమమ్ ఇట్స్ 10 inch బార్డర్. ఓకే, 10 inch బార్డర్. అగైన్ క్యాన్ చూడండి, లోపల అండర్ స్కర్ట్ గీయకుండా ఇక్కడ బయటే ఇచ్చేస్తున్నారు, సో దట్ ఇది చక్కగా నిలబడుతుంది అనమాట ఇలా. ఓకే, చిన్న బార్డర్ వచ్చేసింది, దాని కింద పింక్ కలర్. దీంతో చూడండి నడిచేటప్పుడు కూడా ఇది అంటే బాగా కనిపించాలని లోపల కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. ఓకే, సో నేను అదే అంటానండి, ఇంత నీట్గా మన టైలర్స్ కుట్టినా కానీ చాలా కాస్ట్లీ ఛార్జెస్ పడతాయి. సో వీళ్ళు మెటీరియల్తో పాటు మీకు బ్లౌజ్, చున్నీ అన్నిటితో పాటు అండర్ స్కర్ట్ అన్నీ సెమీ స్టిచ్డ్. ఇదైతే ఆల్మోస్ట్ స్టిచ్డ్ అండి, ఇది సెమీ స్టిచ్ కాదు, ఇది ఆల్మోస్ట్ స్టిచ్ అయ్యే వచ్చింది. సో చూడండి మీరు చేసుకోవచ్చు, ఇది డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అండ్ అండర్ స్కర్ట్ కూడా చూడండి మంచి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చేసారు. సో మీకు ఏమీ ప్రాబ్లమే లేదు, లోపలిది ష్రింక్ అవుతుందని కానీ గుచ్చుకుంటుందని కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చేసారు. ఇది లెహంగా. దాని దీంతో పాటు వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీకు బార్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇది బార్డర్ ఇన్ ద సెన్స్ దిస్ ఈజ్ నాట్ జరీ ఆర్ వీవింగ్ కాదు, దిస్ ఇస్ ఫాయిల్ ప్రింట్. ఓకే, దిస్ ఇస్ ఫాయిల్ ప్రింట్ బార్డర్. సో మీరు చేతులకి కానీ పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం, పెట్టేసుకోవచ్చు. ఆర్ ఇది అండ్ దీనికి వచ్చిన చున్నీ చూడండి, అగైన్ దిస్ ఇస్ సిల్క్ చున్నీ విత్ టాజిల్స్ అండ్ గోటా పట్టి డీటెయిలింగ్. ఓకే, పైన గోటా పట్టి లేస్ ఇచ్చేసారు. అగైన్ ఫాయిల్ ప్రింట్తో వచ్చేసింది. ఇది కూడా మంచి సైజే చూడండి. ఓకే, ఇంత పొడవు ఉంది అండ్ పొడవు అయితే ఇంత ఉంది. ఓకే, సో హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చండి ఇది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా మంచి ఒక కవర్లో ప్యాకేజింగ్తో వచ్చింది. ఓకే, జిప్ కవర్ తోటి ప్యాకేజింగ్తో వచ్చేసింది. సో మన లాస్ట్ ఇది కూడా చూసేస్తాం కదండి. సో ఈ లెహంగా చూసేస్తాం చూడండి. ఇట్స్ నాట్ లెహంగా, యాక్చువల్లీ లంగా ఓణి. ఓకే, మన తెలుగు వాళ్ళు చూడండి ఫస్ట్లో అయితే ఇలాగే ఉండేవి, ఆ మధ్యలో మళ్ళీ గాగ్రాస్ అని అంబ్రెల్లా కట్ అని అలా వచ్చేసాయి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ లంగా జాకెట్, లంగా ఓణి. ఓకే, సో ఇది కూడా చూడండి ఫ్రీ సైజ్ ఇచ్చేసారు. అగైన్ దిస్ ఇస్ సిల్క్ మెటీరియల్. ది బార్డర్ చూసేయండి. అండ్ ఇందాక మనం ఒకటి ఇలాంటిది చూసాం, అది నీ లెంగ్త్ బార్డర్ ఉంది. ఇది నీ లెంగ్త్ అయితే కాదు, కొంచెం దానికంటే చిన్న బార్డరే. ఈ బాడీ ఎక్కువ ఉంది, బార్డర్ కొంచెం అంటే అది కూడా చాలా పెద్ద బార్డరే అనుకోండి. సో ఇది కూడా అగైన్ యానిమల్ ప్రింట్స్. ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి. ఇది ఏంటంటే మనకు జరీ వీవింగ్లో రాలేదు, దిస్ ఇస్ ఫాయిల్ ప్రింట్. అండ్ దీన్ని డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే లోపల కూడా వాళ్ళు గోల్డెన్ కలర్ ఇచ్చేసారు. అసలు ఇవన్నీ స్టిచ్చింగ్ ఇవన్నీ చాలా కష్టం అండి, టైలర్స్కి కూడా చాలా ఎక్స్పర్టీస్ ఉంటేనే ఇలా నీట్ ఫినిషింగ్ తోటి కుట్టగలరు. ఓకే, సో నాకు ఇది చాలా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీ సైజ్. ఇంత నడుము ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ మధ్య అందరూ దాండియాకని దానికని ఏమైనా ప్రోగ్రామ్స్ లంగా ఓణీలు అన్నీ చాలా మటుకు వేసుకుంటున్నారు. పండగలప్పుడు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు కాబట్టి అందుకే వాళ్ళు ఫ్రీ సైజ్ పెట్టారు అనుకుంటాను. ఒకవేళ మీకు చిన్న పిల్లల కోసం తీసుకుంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. కానీ లంగా మాత్రం చాలా బాగుందండి. ఫ్లేర్ కూడా చాలా బాగుంది, ఏవో పట్టేసినట్టు అట్లా కాకుండా ఫ్లేర్ చూడండి ఎంత ఉందో. ఓకే, సో ఫ్లేర్ చాలా ఫ్లేరీగా ఉంది. ఇది నేను ఆల్మోస్ట్ 2 times ఒక్కసారి 2 times ఇట్లా చేస్తే ఎంత ఉంది చూడండి, అంత ఉంది ఫ్లేర్ పిండి. ఓకే,
చూడండి ఇంత ఫ్లేర్ ఉంది. సో హ్యాపీగా మీరు ఇది చేయొచ్చండి, ఎందుకంటే అట్ దిస్ ప్రైస్ పాయింట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ నైస్. అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇచ్చారు, ఎందుకంటే దీనిది చూడండి బార్డర్ వచ్చేసి చక్కగా హ్యూజ్ ప్రింట్ ఉంది, చున్నీ కూడా అలాగే ఉంది కాబట్టి దీని బ్లౌజ్ వచ్చేసి వీళ్ళు సింపుల్గా ఒక డాట్స్ సింపుల్గా ఇచ్చేసారు. అండ్ దీని చున్నీ ఓణీ చూసేస్తాం చూడండి, ఓణీ కూడా అగైన్ ప్రింటెడ్, చాలా బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్స్ అండి. దాండియా కానీ ఏదైనా ఫంక్షన్స్కి పూజలకి అట్లా వయసు పిల్లలు కానీ అలా వేసుకుంటే ఎంత చక్కగా అనిపిస్తారు కదా. సో అలాంటిది ప్రింటెడ్ ఓణీ ఇచ్చేసారు మొత్తం విత్ బార్డర్. ఓకే, సో ఇది కూడా వచ్చేసి చూడండి ఇలా గోటాపట్టి లేస్ తోటి ఇచ్చేసారు. సో మీరు కొంచెం ఒక చిన్న నాకు ఇదేంటంటే, అండ్ అది కూడా కరెక్టేలేండి, బ్లౌజ్ మీకు రెడీమేడ్ వస్తే పెద్దదవ్వచ్చు చిన్నదవ్వచ్చు అట్లా కాకుండా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకొని కుట్టించుకోవడానికి వాళ్ళు అన్ని విధాల ప్రాపర్గా అంటే సెట్ ఇచ్చేసారు. ఓకే, సో మీరు బ్లౌజ్ కుట్టించుకోండి, నడుము ఎంత కావాలో అంత ఫిట్టింగ్ పెట్టించుకోండి, బెల్ట్ చిన్నగా చేయించండి కానీ ఆ క్లాత్ని కట్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఫ్లేర్ అనేది పోతుంది. ఓకే, సో బెల్ట్ మాత్రం చిన్నగా చేయించి పిల్లలకైతే ఆ మిగతా క్లాత్ ఏది ఉందో దాన్ని ఇక్కడ కుచ్చుల్లో అడ్జస్ట్ చేసేయమంటే ఇంకా ఫ్లేరీగా ఉంటుంది, చక్క బుట్ట బొమ్మల్లా కనిపిస్తారు. ఓకే, సో ఇవ్వండి ఈసారి నా కలెక్షన్. ఒకవేళ నచ్చితే తప్పకుండా షాప్ చేయండి, నేను అన్ని లింక్స్ మీకు మీషోలో ఇచ్చేస్తాను. నాట్ టు వరీ, ఏం డ్యామేజ్ రావు. ఒకవేళ బై ఛాన్స్ వచ్చినా కానీ మీకు చక్కగా ఈజీ రిటర్న్స్ ఉంటాయి, లేదంటే ఎక్స్చేంజ్ ఉంటాయి, కాబట్టి హ్యాపీగా భయం లేకుండా షాప్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తుందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్, కీప్ స్మైలింగ్. ఓకే, బాయ్.